హలో అండి. పెందలాడే పడుకుంటాను. అంటే బై 9:30 4, 5 కల్లా లేచేస్తాను. మోస్ట్‌లీ బై 5 కానీ 6:00కి అసలు బెడ్ మీదే ఉండను. కాఫీ తాగేసి కామెడీ షోస్ చూస్తాను. ఎలాంటి కామెడీ షోస్? లేట్ నైట్ కామెడీ షోస్ చూస్తాను. స్టీవెన్ కోబెర్, జిమ్మీ ఫాలన్, జిమ్మీ కిమ్మల్, సెత్ మేయర్స్, జాన్ ఆలివర్ అందరూ ఇష్టమే. అలాగే డైలీ షోలో ఇంకా చాలా మంది కమెడియన్స్ ఉన్నారు. ఐ లైక్ దెమ్. పొద్దున్నే లాస్ట్ నైట్ అయిన లేట్ షోస్ రికార్డ్ అయినవి చూస్తాను. దే హ్యావ్ ఎ సటైరికల్ టేక్ ఆన్ ఆల్ ద న్యూస్. నాకు రోజు నవ్వుతో మొదలవ్వాలన్న ఉద్దేశంతో చూస్తాను. ఇది ఇప్పుడు కాదండి, దాదాపు 20 సంవత్సరాలుగా నా రొటీన్ అది. ఇంతకుముందు డీవీఆర్‌లో పెట్టుకున్నామండి. ఇప్పుడు పొద్దున్నే డీవీఆర్ ఎవడు చేస్తాడని చెప్పి పొద్దున్నే యూట్యూబ్‌లో పెట్టుకొని చూస్తాను. సో, ఐ దట్స్ హౌ మై డే స్టార్ట్స్. యూ నో వేర్ ఐయామ్ గోయింగ్ విత్ దిస్, రైట్? స్టీవెన్ కోబెర్ షో లాస్ట్ థర్స్‌డే అనౌన్స్ చేసింది సీబీఎస్ నెట్‌వర్క్ క్యాన్సిల్ చేస్తున్నాము అని. సో, దీని నేపథ్యంలో ఒక 2 ముక్కలు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, ఇప్పుడు మీడియా మీద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న అటాక్‌లో భాగమే ఈ కమెడియన్స్ మీద అటాక్ చేయడం. మాతో పెట్టుకోకురే అంటారు చూసారా? అట్లాగే పోయి కమెడియన్స్‌తో పెట్టుకుంటే ఎందుకు బాబు నవ్వుల పాలైపోతావు. సరే, అసలు మీడియాతో ఎందుకు పెట్టుకున్నాడు? ఇప్పుడు ఏబీసీ న్యూస్‌లో జార్జ్ స్టెఫనాఫలస్ ఎప్పుడు లాస్ట్ ఎలక్షన్ సీజన్‌లో ఎవరిని ఇంటర్వ్యూ చేశాడు? దిస్ సౌత్ కెరొలైనా కాంగ్రెస్ ఉమెన్ నాన్సీ మేస్‌ని ఇంటర్వ్యూ చేసినప్పుడు హీ వాస్ కన్విక్టెడ్ ఆఫ్ రేప్ అని ఏదో మాట్లాడు. హీ యూజ్డ్ ద వర్డ్ రేప్. కానీ హీ వాస్ కన్విక్టెడ్, ట్రంప్ వాస్ కన్విక్టెడ్ ఇన్ న్యూయార్క్ అగైన్స్ట్ ఈ జీన్ క్యారల్ ఆన్ సెక్షువల్ అసాల్ట్. టెక్నికాలిటీ ఇక్కడ, సారీ ఫర్ ద లాంగ్వేజ్ అండి. బేసికల్‌గా ఈజీన్ క్యారల్‌ని అసాల్ట్ చేసింది తను ఏ శరీర భాగంతో చేశాడు అనే దాని మీద ఆ టెక్నికాలిటీ. ఒకటైతే రేపు, ఇంకొకటైతే అది ఫింగర్స్ అయితే సెక్షువల్ అసాల్ట్. అది న్యూయార్క్ డెఫినేషన్ ప్రకారం అది రేప్ కాదట, ఫింగర్స్ అయితే. అందుకని చెప్పి సెక్షువల్ అసాల్ట్ కింద హీ వాజ్ కన్విక్టెడ్, నాట్ కన్విక్టెడ్ అంటారు కదా, ఫౌండ్ గిల్టీ బై ద జ్యూరీ. జార్జ్ స్టెఫనాపలస్ రేప్ అన్నమాట వాడాడని ఏబీసీ న్యూస్ని సూ చేశాడు. ఏబీసీ న్యూస్ వాళ్ళు, ఈ డిస్నీ వాళ్ళు వీడితో గొడవ ఎందుకంటే ఏబీసీ న్యూస్ పేరెంట్ కంపెనీ డిస్నీ, వాళ్ళు వీడితో గొడవ ఎందుకని చెప్పి $15 మిలియన్ సెటిల్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫేస్బుక్ వాళ్ళు ట్రంప్ని 2001లో బ్యాన్ చేసినందుకు ఇంకొక $25 మిలియన్ సెటిల్ చేసుకున్నారు. అదే 2024 ఎన్నికల సీజన్లో సిబిఎస్ వాళ్ళ 60 మినిట్లో కమలా హ్యారిస్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఎడిట్ చేశారట. ఇతగాడికి తుస్సు వచ్చింది ట్రంప్. సో వాళ్ళ మీద సూ చేశాడు. ఎంత $20 బిలియన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏముంది, ఎనీ నెంబర్ గోస్ వెన్ యూఆర్ సో రెడిక్యులస్ యూ మైట్ యాజ్ వెల్ గో యాజ్ హై యాజ్ యూ కెన్ థింక్ అబౌట్. ఇది ఆస్టిన్ పవర్లో ఉంటుంది చూసారా? ఎంత ఉంటుందో తెలియక ముందు $1 మిలియన్ అంటాడు. తర్వాత అదంతే అంత తక్కువ అడుగుతున్నావు అంటే $100 బిలియన్ అంటాడు. సో ఇట్స్ బేసికలీ ఆస్టిన్ పవర్ లాంటి సినిమాటిక్ విలన్ అయిపోయాడు. ఐ ఫర్గాట్. ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ $20 బిలియన్. సిబిఎస్ వాళ్ళు మొన్న ఒక 2 వీక్స్ బ్యాక్ $16 మిలియన్ కి సెటిల్ చేసుకున్నారు. అసలు సిబిఎస్కి ఏంటి, సన్డాన్స్ అనే ఒక కంపెనీతో మెర్జర్ పెండింగ్లో ఉంది. ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వాళ్ళు ఈ మెర్జర్ అప్రూవ్ చేయాలంటే ఇది బేసికల్గా లంచం ట్రంప్కి. ఈ సెటిల్మెంట్ వార్త వచ్చినప్పుడు స్టీవెన్ కోబెర్ వెకేషన్లో ఉన్నాడు. తను వచ్చి రాగానే లాస్ట్ వీక్ మండే షోలో దాన్ని క్లియర్గా బిగ్ ఫ్యాట్ బ్రైబ్ అనేసాడు. ఆ $16 మిలియన్. విషయం ఏంటంటే సిబిఎస్ న్యూస్ కంపెనీ పారమౌంట్తో ఈ సెటిల్మెంట్ $16 మిలియన్ ట్రంప్కి. పారమౌంట్ సన్డాన్స్ మెజర్ ఎఫ్సిసితో పెండింగ్. మండే బిగ్ ఫ్యాట్ బ్రైబ్ అన్నాడు. ట్యూస్డే సన్డాన్స్ సిఇఓ వచ్చేసి వెళ్ళి ఎఫ్సిసి కమిషనర్తో మీటింగ్ అయిందట. సరే, ఆ తర్వాత ఏమైంది అన్నది మనకు తెలియదు. బట్ దీస్ టూ ఆర్ కన్ఫర్మ్డ్. కోబెర్ ఆన్ మండే సెడ్ బిగ్ ఫ్యాట్ బ్రైబ్ టు ట్రంప్. ఇది $16 మిలియన్. వెన్స్డే దే అనౌన్స్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ స్టీవెన్ కోబెర్ షో. చాలా మంది అనేది ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్. బై ద వే, అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే స్టీవెన్ కోబెర్ మార్క్స్ ట్రంప్ మెర్సిలెస్లీ, దయారహితంగా ఎద్దేవా చేస్తాడు ట్రంప్ని. ఎప్పుడు గొనుగుతూ ఉంటాడు. లేట్ నైట్ టీవీ షో హోస్టులు అందరూ తన మీద ఎప్పుడు తన ఎద్దేవా చేస్తూ ఉంటారని చెప్పి
అంటూ ఉంటాడు, వాళ్ళందరినీ తిడతా ఉంటాడు. సో ఎనీవే వెన్స్డే క్యాన్సిల్ చేశారు, థర్స్డే అనౌన్స్ చేసి, థర్స్డే అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా అబ్జర్వ్ అయినట్లేదు. ఈ వీకెండ్ గడిచిన తర్వాత లాస్ట్ నైట్ లేట్ నైట్ షోస్లో ఉతికి ఆరేశారండి ట్రంప్ని. అబ్బాబ్బబ్బా ఎంత సమ్మగా ఉందో నాకు. ఏ రకంగా ఉతికి ఆరేశారంటే పోయి కమెడియన్స్తో పెట్టుకుని నవ్వులు పాలయ్యాడు. ఈ లేట్ నైట్ షోస్తో ప్రాబ్లం ఏంటంటే వాటిల్లో బిట్లు ప్రసారం చేయకూడదు ఇందులో. బట్ ఐ విల్ వాక్ యూ త్రూ వాట్ హ్యాస్ హ్యాపెండ్. డైలీ షో విత్ జాన్ స్టూవర్ట్. ఫనీ థింగ్, అది కామెడీ సెంటర్లో ఉంది. కామెడీ సెంటర్ పేరెంట్ నెట్వర్క్ వచ్చి కూడా పారమౌంటే. సో పారమౌంట్కి అనుబంధ సంస్థలే సిబిఎస్, కామెడీ సెంటర్ రెండు. సో ఈ సిస్టర్ ఆర్గనైజేషన్ కామెడీ సెంటర్లో 11.5 నిమిషాలు ఉతికేసాడు జాన్ స్టూవర్ట్. And then Colbert himself had a blistering takedown of Trump. Maybe YouTube will allow this. On Friday, Donald Trump posted, "I absolutely love that Colbert got fired. His talent was even less than his ratings." How dare you, sir? Would an untalented man be able to compose the following satirical witticism? Go yourself. Okay. Okay, I will play this. This is complete obscenity Sunday, but I will mute the audio. Indulo John Stewart, he's basically saying, "Go F yourself." Go f yourself! So he's basically the entire 50-second bit is like, "Go F yourself." So you have to remember this. Both of them, these comedians, either John Stewart and Colbert, they're both in TV networks that are owned by Paramount. And they're saying this, one to the president and to their own bosses. Beautiful. Andukane, don't mess with the comedians. సో స్టీవెన్ కోబెర్కి సాలిడారిటీ చూపించడం కోసం మిగతా కమెడియన్స్ అంతా వచ్చి ఆడియన్స్ లో కూర్చున్నారు. సో దిస్ ఇస్ దట్ బిట్. Wow! Those guys seem to love being on camera. And these two, Paramount. either they're having an affair or they're just very shy. Wow! So, if you don't understand the context here, అండి, ఈ Coldplay కాన్సర్ట్ లో అస్ట్రానమర్ అనే కంపెనీ CEO, యాక్చువల్లీ ఐ విల్ షో యూ దట్. Coldplay అనేది ఒక బ్యాండ్, వాళ్ళ కాన్సర్ట్ కి వెళ్ళారు ఈ అస్ట్రానమర్ కంపెనీ CEO, అతను ఆ బ్లూ షర్ట్ లో ఉన్న అతను, వాళ్ళ హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ ఆవిడ. దే ఆర్ నాట్ మ్యారీడ్ అండ్ దే వర్ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్ ఆన్ దట్. ఈ కిస్ క్యామ్స్ అని ఉంటాయి స్పోర్ట్స్ అరీనాలోనూ, అలాగే ఇట్లా మ్యూజికల్ కాన్సర్ట్స్ లోను కిస్ క్యామ్ అని ఉంటాయి. దే గో అరౌండ్ అండ్ హ్యావింగ్ దే ఫోకస్ ఆన్ పీపుల్ హ్యావింగ్ గుడ్ టైమ్, రైట్? సో అలాంటి మూమెంట్లో దే కాట్ దీస్ two people who are cheating on their spouses, right? So the fallout from that is he was fired from the company. Anyway, conclusion ఏంటంటే, well, don't mess with the comedians, especially if you're a politician. They will mock the hell out of you. Number one, they're extremely smart people. A comedians kada, and they're good performers. All everything vellaru ante they're actually good performers. And then villandariki oka team of extremely smart writers untaru. And then they rehearse this and all that. And then when you have live audience of hundreds of people, the impact of those jokes is going to be much more stronger. దాని ఇంపాక్ట్ ఇంకా బలంగా ఉంటుంది. ఏది ఇద్దరు మనుషులు కూర్చుని ఒకడు జోక్ చెప్తే రెండో వాడు నా పగలబడి నవ్వుతుందని దానికంటే సేమ్ జోకు 100 మందికి చెప్పినప్పుడు అందరు కలిపి నవ్వుతున్నప్పుడు వచ్చే ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ వన్ రీజన్ వై లేట్ నైట్ షోస్ ఆర్ పర్సీవ్డ్ టు బి మచ్ స్మార్టర్ బికాస్ ఆఫ్ ద క్రౌడ్ ఎఫెక్ట్, ఆ క్రౌడ్ చీరింగ్ ఎఫెక్ట్. ఇని ఒక సీరియస్ నోట్తో ముగిస్తానండి. సో లా ఫర్మ్స్ మీద విజృంభించాడు, ఇలా మీడియా కంపెనీల మీద విజృంభించాడు. టు సమ్ డిగ్రీ అది అదర్ వీళ్ళందరూ మెడల్ ఉంచారు వీటికి. అలాగే యూనివర్సిటీస్ కూడా, హార్వర్డ్ ఒకటే ఫైట్ చేసింది.
కావాల్సినంత జాగ్రత్తతోనే మాట్లాడుతున్నాను ఇది. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మా యూనివర్సిటీతో యుద్ధం నడుస్తుంది. ఆ యుద్ధంలో నేను ఒక సైనికుడిని అనుకుందాం, లేకపోతే ఒక దళాధిపతిని అనుకుందాం. అలా దళాధిపతిగా నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. వాటి వల్ల చాలా టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని వీడియోలకు ఎక్కువ టైం ఉండలేదు. కానీ చాలా ఐడియాస్ ఉన్నాయి, చేయాలన్నాయి. చేస్తూనే ఉంటాను. ఎందుకంటే దిస్ గివ్స్ మీ అన్ అవుట్లెట్ ఫ్రమ్ ఆల్ దాట్ స్ట్రెస్ ఐఎమ్ డీలింగ్ విత్. ఆలోచించి చించి కమెడియన్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక్క మాటతో ఈ వీడియో ముగించదలుచుకున్నాను. హే డొనాల్డ్, గో ఎఫ్ యువర్ సెల్ఫ్.